హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ చైతన్య, పీడియాట్రిస్ట్ ఫ్రమ్ కృష్ణ డెంటల్ హాస్పిటల్స్. సో ఈ వీడియోలో మనం జనరల్గా చాలా మంది పేరెంట్స్కి ఉండే డౌట్స్ని అడ్రస్ చేద్దాం. సో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మన క్లినిక్కి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తామో, సో వాళ్ళకు ఉండే డౌట్స్ ఏంటి అంటే ఈ ఏజ్లో పిల్లలకి పాల పళ్ళు ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించవచ్చా, దానివల్ల పర్మనెంట్ పన్నుకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనం పాలపల్లులో చేసేదాన్ని పల్పెక్టమీ అనే ప్రొసీజర్ అనే పేరుతో పిలుస్తాము. పల్పెక్టమీ అంటే ఏంటి అంటే పన్ను ఎప్పుడైతే లోపల వరకు పుచ్చిపోయిందో సో మొత్తం క్లీన్ చేసి పర్మనెంట్ ఫిల్లింగ్ తో చేసేసి పైన క్యాప్ తో కవర్ చేస్తాము. సో ఆ ప్రొసీజర్ ని మనం పల్పెక్టమీ అంటాం. సో ఈ ప్రొసీజర్ వల్ల కింద వచ్చే పర్మనెంట్ టూత్ కి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం పల్పెక్టమీ అనే ప్రొసీజర్ లో రూట్ కెనాల్స్ లో ఫిల్ చేసే మెటీరియల్ ఏంటి అంటే టెంపరరీ మెటీరియల్. సో అది వేరు భాగంతో పాటు రిజార్వ్ అయిపోయి అంటే అరిగిపోయి పైన పన్ను మామూలుగా ఏ ఏజ్కి అయితే ఊడిపోవాలో సో అదే ఏజ్కి ఆ పన్ను ఊడిపోతుంది. సో దానివల్ల కింద వచ్చే పర్మనెంట్ టూత్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఈ రూట్ కెనాల్ పల్పెక్టమీ అనే ప్రొసీజర్ మనం పిల్లల్లో చేయకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే పన్ను లోపల వరకు పుచ్చిపోతుందో ఫస్ట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దానివల్ల వాళ్ళు ఫస్ట్ ఫుడ్ సరిగ్గా తినలేరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ ముందు పన్ను కానీ ఎఫెక్ట్ అయితే పన్ను డిస్కలరేషన్ అనేది వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు స్మైల్ చేసేటప్పుడు కానీ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, కాన్ఫిడెంట్గా నవ్వలేరు, ఇదంతా ఉంటుంది. సో ఎప్పుడైతే పెయిన్ అనేది ఉంటుందో వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల సో ఓవరాల్ బాడీ న్యూట్రిషన్ అనే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది పిల్లల్లో చేయించడం చాలా సేఫ్ మెథడ్. ఎందుకంటే పర్మనెంట్ పళ్ళు మనకు వచ్చేసి 6 years నుంచి వస్తూ ఉంటాయి. ఫస్ట్ దవడ పళ్ళు వస్తాయి, ఆ తర్వాత ముందు పళ్ళు వస్తాయి. సో ఆ 6 years నుంచి మనకు ఆల్మోస్ట్ 13 years వరకు ఆ పళ్ళు అనేది రీప్లేస్ అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. సో ఆ పన్ను వచ్చే వరకు మనం ఈ పాల పన్ను అనే దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చేయించలేదు ట్రీట్మెంట్ అంటే ఆ రూట్ కెనాల్స్ నుంచి ఏంటంటే ఆ కంటిన్యూస్గా ఫుడ్ ఇరకపోయినా దానివల్ల ఏంటో కింద అంతా ఇన్ఫెక్షన్లా ఫామ్ అయ్యి మనకి పాల పన్ను కింద పర్మనెంట్ బడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ బడ్స్ డెవలప్ అయ్యేటప్పుడు ఆ ఎనామెల్ అనేది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో పర్మనెంట్ పన్ను ఎప్పుడైతే నోట్లోకి వస్తుందో అదేంటంటే క్యావిటీస్ వల్ల అటాక్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫార్మేషన్ అప్పుడే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎనామెల్ అనేది ఆల్రెడీ కొంచెం డిఫెక్టివ్గా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల తొందరగా క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మనం పిల్లల్లో రూట్ కెనాల్ అనేది చేయించుకోవచ్చు. బిలో 3 years అంటే 3 years లోపు వాళ్ళకి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ కానీ నర్సింగ్ బాటిల్ కేరీస్ వల్ల కానీ వస్తే వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే జనరల్ అనెస్థీషియా అనే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. అండ్ 3 to 5 years లోపు అయితే కాన్షియస్ సెడేషన్లో అయినా చేయొచ్చు. సో whenever there is a chance of saving the primary tooth, it is better to save the primary tooth until the permanent tooth erupts. So if you have any doubts or queries, you can contact us. Thank you.